హాయ్ ఎవ్రీవన్. బటర్‌ఫ్లై హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో లాస్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి చూసేయండి చూడకపోయి ఉంటే. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. హ్యాండ్స్ కోసం కట్ చేసిన ఈ పీస్‌ని ఒకవైపున చిన్న ఫోల్డ్ చేసి కుట్టేసుకుని అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఎంత దగ్గరలో ఉండాలి అంటే ఈ షోల్డర్ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ మధ్యలో వచ్చేలా ఉండాలి. ఈ మొత్తం 46 ఇంచెస్ పొడవు కట్ చేశాను. ఈ 46 ఇంచెస్‌ని ఈ మధ్యలో షోల్డర్ విడ్త్ వచ్చేంత గ్యాప్‌లోనే ఉండాలి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా. పెట్టే ఫ్రిల్స్ అన్నీ కూడా ఆ గ్యాప్లో వచ్చేలా పెట్టుకోవాలంటే చాలా దగ్గరగా పెట్టేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంటుంది. అంత వచ్చేలా దగ్గర పెట్టేసుకోవాలి. చూడండి ఎంత దగ్గర పెట్టానో చూసారు కదా. ఈ గ్యాప్లో కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే ఇంకొక ఫ్రిల్స్ పెట్టుకుని పెద్ద అయిందనుకోండి ఇంకొక ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. దగ్గరగా పెట్టేసుకోవాలి. చూడండి రెండు వైపులా ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. ఫోల్డ్ చేసుకుంటే ఇలా చక్కగా కుచ్చులుగా చాలా అందంగా ఉంటుంది ఈ హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్ షోల్డర్ దగ్గర కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను లైనింగ్లు 2 యాడ్ చేసుకున్నాను. సాటిన్ కాటన్ యాడ్ చేసుకుని దాని మీద ఈ హ్యాండ్ యాడ్ చేస్తున్నాను. చూడండి షోల్డర్ విడ్త్ ఎంత అయితే వెడల్పు ఉంటుందో అంత వెడల్పులో లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. రెండు వైపులా దీన్ని ఆ హ్యాండ్కి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత బాడీకి యాడ్ చేసుకోవాలి. లైనింగ్కి యాడ్ చేసుకోవాలి. చూడండి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ వైపుకి లైనింగ్ వచ్చేలా అంటే కింది వైపు ఈ హ్యాండ్ కింది వైపు లైనింగ్ ఉండేలా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా నీట్గా వస్తుంది. ముందే రెండు లైనింగ్ మెయిన్ క్లాత్ యాడ్ చేసిన తర్వాత ఇది యాడ్ చేసాం అనుకోండి ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తాయి. చూడండి లైనింగ్ వైపు లైనింగ్ వచ్చింది. ఇంకొక లైనింగ్ని దీనిపైన పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు హ్యాండ్ కింద పెట్టి యాడ్ చేశాను కదా, దీని హ్యాండ్ పైన పెట్టి ఇంకొక లైనింగ్ అంటే బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ మధ్యలో ఉండాలన్నమాట. అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలోకి హ్యాండ్స్ వచ్చేలా చూసుకొని ఆర్మ్ హోల్ వైపు నుంచి కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఈ లైన్ ఎలా అయితే తిరిగిందో కటింగు అదే విధంగా తిప్పుకుంటూ కుట్టాలి. ఫ్రిల్స్ అనేవి కుట్టు కిందికి రాకుండా చూసుకోవాలి. హ్యాండ్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా అవి ఇంకొక ఆర్మ్ హోల్ కింద వరకు కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఈ వంపులు వచ్చిన చోట చిన్న నాట్లు పెట్టుకుంటే రివర్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ లైనింగ్ని కింది వైపుకి రివర్స్ చేసేసుకుంటే చూడండి ఖర్చులు అనేవి ఎక్కడ కనపడవు, పైకి కానీ కిందకి కానీ. చూడండి లోపల వైపు కూడా అసలు ఖర్చులు అనేవి కనపడవు, చాలా నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.